తాళాలు వేసిన ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఎంట్రీ ఇస్తున్నారు. చడి చప్పుడు లేకుండా ఇల్లు గుల్ల చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుపోతున్నారు. విలువైన వస్తువులను కాజేస్తున్నారు. తాజాగా డోర్నాకల్ మున్సిపల్ కేంద్రంలో బీభత్సం సృష్టించిన దొంగలు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దోచుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో దొంగలు బేభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ కోతివేడు దూరంలో ఉన్న సుభాష్ స్ట్రీట్లో చొరబడ్డారు. సాయిబాబా ఆలయం వద్ద నివాసం ఉంటున్న 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగైన కనకం సునీత రాజశేఖర్ శుక్రవారం రాత్రి ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు తాళాలు పగలగొట్టి 48 తులాల వెండి, 3 తులాల బంగారం, 3,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తన ఇంట్లో చోరీ జరగడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. డోర్నకల్లో ఉండే తాను వరంగల్ వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిందన్నారు. ఇంట్లో బీరువా పగలగొట్టారని, ఇంట్లో వస్తువులు చిందరవందర చేస్తారని పేర్కొన్నారు. 3 తులాల బంగారం, 30 తులాలు వెండిపోయిందని తెలిపారు. పిల్లల కోసం రూపాయి కూడబెట్టి బంగారం, వెండి ఖరీదు చేస్తామని, అలాంటి విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుపోయారని బాధితురాలు తన బాధను వ్యక్తం చేశారు. అది డోర్నకల్ అండి. నేను మా బాబా బాగలేకపోతే వరంగల్ వెళ్ళానండి నేను. అయితే వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉన్నదండి. వచ్చి చూసేసరికి బీరువా తలుపులు అన్ని పగలగొట్టి ఉన్నాయండి. చిందర వందరగా ఉన్నాయండి. అయితే విలువైన వస్తువులు బంగారం, వెండి 3 తులాల బంగారం పోయిందండి. వెండేమో 30 తులాల వెండి పోయిందండి. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినామండి. వచ్చి చూసుకున్నారండి. మా పిల్లల కోసం నేను రూపాయి పోగు చేసుకొని బంగారం, వెండి చేపించానండి. మీరు దయచేసి దొంగలను పట్టించాలని, మాది కొంచెం తొందరగా దొరకబట్టాలని మా మనవండి. చాలా బాధపడుతానండి. తిండి అన్నిటికీ చాలా వరకు పోగు చేసుకొని చాలా వరకు అసలు మీరు చాలా వరకు పోగు చేసుకొని డబ్బులు జమ చేసుకొని బంగారం, వెండి చేపించి పక్కకు పెట్టానండి మా పిల్లల కోసం. ఈ రోజున ఇంత కర్మ జరిగింది అనుకోలేదండి. నేను చాలా బాధపడుతున్నా అండి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.